ఉదయాన్నే సౌమ్య స్కూల్ యూనిఫారంలో రెడీ అవుతూ టిఫిన్ డబ్బా పట్టుకుని స్కూల్ బ్యాగ్తో పరుగులు పెడుతుంది. సౌమ్య ఆందోళనగా, అమ్మా, నా హోంవర్క్ అయిపోలేదు. ఇష కోపంగా ఉంటారేమో. ఇలా ప్రతిరోజూ హడావుడిగా ఉంటుంది. పాద్యాలు పూర్తవ్వవు. ఇంటి పనులు మధ్యలోనే ఆగపోతాయి. సౌమ్యకి ఇవన్నీ చాలా టెన్షన్గా అనిపించేది. ఒకరోజు స్కూల్లో టీచర్ అందరికీ సమయ ప్రాధాన్యంపై చెప్పింది. ఉపాధ్యాయురాలు, చిల్డ్రన్ టైం అనేది చాలా విలువైనది. దాన్ని సరిగ్గా ప్లాన్ చేస్తే మీరు చదువుతో పాటు మీ పనులు కూడా సులభంగా పూర్తి చేయగలరు. సౌమ్య లోలోపల ఆలోచిస్తూ, ఊహూ, నా రోజును ప్లాన్ చేస్తే నా పని సులభంగా పూర్తవుతుందేమో చూద్దాం. ఆ మాటలు సౌమ్య మనసులో ముద్రపడ్డాయి. ఆ రాత్రి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.